వెల్కమ్ టు అవర్ ఛానల్. మగవారిలో మగతనం తగ్గిపోవడానికి కారణాలేంటి? ఈ మధ్య కాలంలో పురుషుల్లో ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఈ విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అస్కారి గారు, ఎండి యునాని. ఆయన ద్వారానే మనం అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఈ మధ్య కాలంలో పురుషుల్లో ఎక్కువ మందికి మగతనం తగ్గిపోతా ఉంది. ఈ ప్రాబ్లమ్స్ గురించి చాలామంది మన కామెంట్లు కూడా వస్తా ఉన్నాయి. సో, ఈ ప్రాబ్లమ్ రావడానికి గల రీజన్స్ ఏంటి? ముఖ్యంగా ఈ క్వశ్చన్‌కి సమాధానం ఒక్కటి అని నేను చెప్పలేను. కానీ ముఖ్యంగా మగవాళ్ళలో కామ కోరికలు తగ్గుతున్నాయి, అంగస్తంభన తగ్గుతుంది అంటే ముఖ్యమైన కారణాల్లో చెప్తాను. చాలా కారణాలున్నాయి. కానీ ముఖ్యమైన కారణాలేంటంటే కామం వైపు వ్యామోహం లేకపోవటానికి, అటు మనకు ఆలోచనలు పోకపోవటానికి, ఆ కోరికలు కలగకపోవటానికి ప్రథమంగా చెప్పుకోవాల్సిన కారణం టెస్టాస్టిరోన్ అనే ఒక హార్మోన్ తగ్గిపోవటం వల్ల, నార్మల్ కన్నా దాని రేషియో కిందికి రావటం వల్ల ఈ అంగస్తంభన కామ కోరికలు తగ్గిపోతుంటాయి. ప్రథమంగా ఇది ఈ కారణం. రెండో కారణం అంగస్తంభన తగ్గిపోవడానికి రెండో కారణం ఏంటంటే హస్తప్రయోగం చేయటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల అంగంలో స్తంభన రాకపోవడం, అప్పుడు ఈడీ అంటారు దానికి ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. కానీ కామ కోరికలు రావట్లేదు అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే టెస్టాస్టిరోన్ హార్మోన్ లెవెల్ పడిపోవటం. ఇక్కడ టెస్టాస్టిరోన్ హార్మోన్ ఎందుకు పడిపోతుంది, ఎందుకు తగ్గుతుంది అంటే దానికి కారణాలు ఉంటాయి. కారణాలు ఏంటంటే కొన్ని సందర్భాల్లో బాడీలో ఫ్యాట్ ఎక్కువైనప్పుడు, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైనప్పుడు, అప్పుడు బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ బాగా రెసిస్టెంట్ అయిపోతుంది. అది రెసిస్టెంట్ ఎప్పుడైపోతుందో మన లివర్లో కొవ్వు కూడుకుంటుంది. దానికి ఫ్యాటీ లివర్ అంటారు. ఓకే సార్. ఫ్యాటీ లివర్ వల్ల ఏమవుతుంది, లివర్ నుంచి వచ్చే ఒక ప్రోటీను ఎస్హెచ్బిజి అని ప్రోటీన్ వస్తుంది. సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీను టెస్టాస్టెరోన్ ఎమ్మట రెండు కలిసేసి ప్రోటీన్తో కలిసేసి ఈ టెస్టాస్టెరోన్ మన బాడీలో మొత్తం సర్క్యులేట్ అవుతుంటుంది. మనం కామ కోరికలు మనకు కల్పిస్తుంటుంది. అలాగే మన అంగాన్ని కూడా స్తంభింపజేస్తుంది. ఏంటి టోటల్ టెస్టాస్టెరోన్ అంటారు దీనికి. ఓకే సార్. అది దేంతో బైండ్ అవుతుంది, ప్రోటీన్తో. ఆ ప్రోటీన్ ఎందుకు తగ్గింది ఎస్హెచ్బిజి అంటే మన లివర్లో కొవ్వు కూడుకుంది కాబట్టి, ఫ్యాటీ లివర్ ఉంది కాబట్టి టోటల్ టెస్టాస్టెరోన్ పడిపోయింది, తగ్గుతున్నప్పుడు మన కామ కోరికలు తగ్గుతాయి, మన అంగస్తంభన కూడా తగ్గుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాల్సింది అంటే నేను బాడీలో సెక్స్ హార్మోన్స్ తగ్గినప్పుడే అంగస్తంభన తగ్గుతుంది, కామ కోరికలు తగ్గుతాయి కదా. మరి మళ్ళీ ఈ కామ కోరికలు పెంచుకోవడానికి, మళ్ళీ అంగస్తంభన పెంచుకోవడానికి ఏం చేయాలి అంటే బాడీలో కొవ్వు పెరగకుండా చూసుకోవాలి. అంటే లివర్లో, బాడీలో కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకున్నా కూడా, అంటే పెరిగినా కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, ఓకే సార్, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారు దానికి. ఎల్డిఎల్ పెరిగినప్పుడు దాంట్లో ఆ కొలెస్ట్రాల్లో, బ్యాడ్ కొలెస్ట్రాల్లో ఒక ఎంజైమ్ పుట్టుకొస్తుంది. దానికి ఆరోమేటేజ్ అంటారు. ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది, మన టెస్టాస్టెరోన్ హార్మోన్కు, మేల్ హార్మోన్కు ఫిమేల్ హార్మోన్లో కన్వర్ట్ చేస్తుంటుంది, ఈస్ట్రోజన్లో కన్వర్ట్ చేస్తుంటుంది. ఏంటి ఆరోమేటేజ్ అనే ఒక ఎంజైమ్, అది ఎక్కడ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్లో ఉంది. అది ఎక్కువైనప్పుడు ఆ ఎంజైమ్ వస్తుంది, మన మేల్ హార్మోన్ ఏం చేస్తుంది, ఫిమేల్ హార్మోన్లో కన్వర్ట్ చేస్తే మగవాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే ఫిమేల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతుంటాయి. వాళ్ళకు ఆడలాగా బ్రెస్ట్ వస్తుంది, గైనకోమాస్టియా, మళ్ళీ బ్యాక్ హిప్స్, అవన్నీ ఆడ లక్షణాలు వస్తుంటాయి. మగవాళ్ళలో ఎప్పుడు ఫిమేల్ హార్మోన్ పెరిగిపోయినప్పుడు. ఫిమేల్ హార్మోన్ ఎందుకు పెరిగింది, కొవ్వు ఎక్కువైనప్పుడు పెరిగింది. టెస్టాస్టెరోన్ హార్మోన్ మన బాడీలో పెరగాలంటే బాగా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మార్నింగ్ విటమిన్ డి ఉంటుంది, మార్నింగ్ ఎండలో బాగా నడవాలి. సాయంత్రం వెయిట్ లిఫ్ట్, డంబుల్, ఏరోబిక్స్ చెయ్యాలి. మన లార్జ్ మసల్, ఈ చెస్ట్, మన బ్యాక్, మన కడుపు, మన థైజ్, ఈ లార్జ్ మజిల్స్ ఎప్పుడు స్టిమ్యులేట్ అవుతాయో అప్పుడు మన బాడీలో, మన బ్రెయిన్లో, మన టెస్టికల్లో, మన సూప్రారినల్ గ్లాండ్తో టెస్టాస్టెరోన్ లెవెల్ బాగా పెరిగిపోతుంది. ఓకే సార్. అప్పుడు పెరిగినప్పుడు ఏమవుతుంది, అంగస్తంభన పెరుగుతుంది,
కామ కోరికలు కూడా పెరుగుతాయి. ఓకే సార్. అలాగే ఇప్పుడు టెస్టాస్టెరోన్ హార్మోన్ పనితనం ఏంటిది అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఎస్ సార్. ఒక మగాడికి మగాడిలాగా ఉంచడానికి మేల్ హార్మోనే పనిచేస్తుంది టెస్టాస్టెరోన్ హార్మోన్. ఓకే సార్. ఒక హార్మోన్ టోటల్ టెస్టాస్టెరోన్ లాగా ఫ్రీ టెస్టాస్టెరోన్ కూడా ఉంటుంది. దానికి యాక్టివ్ పోర్షన్ అంటారు. అయితే టెస్టాస్టెరోన్ హార్మోన్ ఏం పని చేస్తుందంటే మన మజిల్స్కి స్ట్రెంత్ ఇస్తుంది, ఓకే సార్. మన హెయిర్స్కి హెల్తీగా పెడుతుంది, ఓకే సార్. మన గడ్డానికి మన మీసాలకి కూడా మెయింటైన్ చేసేది మేల్ హార్మోనే. గ్రోత్ కూడా ఆ పనిచేస్తుంది. గ్రోత్ కూడా పనిచేస్తుంది. ఈవెన్ మన కంఠం ఉంది కదా గొంతు, ఓకే సార్. దానికి మగాడి గొంతులాగా మార్చేది కూడా. ఇప్పుడు స్త్రీ గొంతుకు మగ గొంతుకు తేడా ఏంటి? ఒక మగ గొంతు డిఫరెంట్గా ఉంటుంది. ఓకే సార్. ఆ గొంతుకు కూడా దాని గొంతు కూడా వాయిస్ కూడా మెయింటైన్ చేసేది కూడా టెస్టాస్టెరోన్ లెవెల్, టెస్టాస్టెరోన్ హార్మోనే. ఓకే సార్. మన హెయిర్స్ లాస్ అవుతున్నాయి, మన హెయిర్స్ సరిగా లేవు, మన గడ్డాలు మీసాలు రావట్లేదు అన్నప్పుడు కూడా టెస్టాస్టెరోన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే సార్. అంగం కూడా స్తంభించిపోవడానికి, మన స్ట్రెంత్ తగ్గడానికి, మన కొంచెం పని చేస్తే అలసట రావడానికి ఈ హార్మోన్ తగ్గినప్పుడే ఈ సమస్యలు రావడం జరుగుతుంది. ఓకే సార్. టెస్టోస్టెరాన్ ఇప్పుడు తగ్గడం వల్లనే మన హెయిర్ లాస్ అవుతుంది కూడా అంటున్నారు. చాలా వరకు వేరే కారణాలు కూడా ఉంటాయి. ఓకే సార్. టెస్టాస్టెరోన్ కూడా ఒక కారణం ఉంటుంది. మగవారిలో టెస్టోస్టెరాన్ తగ్గడం వల్ల ఆ లక్షణాలు ఉంటాయి, అంటే మగతనం తగ్గిపోవడం ఉంటుంది. ఆడవారిలో కూడా టెస్టోస్టెరాన్ పెరగడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇప్పుడు టెస్టాస్టెరోన్ హార్మోన్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అని తెలుసుకుంటే, ఇప్పుడు మీరు స్త్రీలకు చూడండి, వాళ్ళ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది, వాళ్ళ మజిల్స్ మెత్తగా ఉంటాయి, వాళ్ళకి టెస్టాస్టెరోన్ లెవెల్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ మజిల్ స్ట్రెంత్ కూడా ఓకే సార్. తక్కువ ఉంటుంది మగవాళ్ళ కన్నా. ఇప్పుడు టెస్టాస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేది మన టెస్టికల్ నుంచి, ఓకే సార్. కానీ కొంచెం మోతాదులో సూప్రారీనల్ గ్లాండ్ అంటే మన కిడ్నీల మీద చిన్న 2 గ్రంథులు ఉంటాయి, దానికి సూప్రారీనల్ గ్లాండ్, అక్కడి నుంచి కిడ్నీ పైనుంచి కూడా టెస్టాస్టెరోన్ హార్మోన్ లిటిల్ క్వాంటిటీలో స్త్రీలకు కూడా, స్త్రీల బాడీలో కూడా టెస్టాస్టెరోన్ లెవెల్ ఉంటుంది, కానీ అది అది తక్కువ ఉండాలి మగవాళ్ళ కన్నా. ఓకే సార్. కాబట్టి అక్కడి నుంచి వస్తుంది. అది ఎక్కువైనప్పుడు వాళ్ళల్లో ఆండ్రోజన్ ఎక్కువైతే వాళ్ళకు పీసీఓడి, పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్, ఓకే వాళ్ళ సార్. గడ్డాలు మీసాలు రావటం, వాళ్ళ మెన్సెస్ ఇర్రెగ్యులర్ అవ్వటం ఈ మొదలవుతుంది ఓకే సార్. వాళ్ళకి ఎక్కువైనప్పుడు. ఓకే ఈ సార్. మగవాళ్ళలో ఫిమేల్ హార్మోన్ ఎక్కువైనప్పుడు ఫిమేల్ క్యారెక్టర్స్ రావడం జరుగుతుంది. ఎస్ సార్. కాబట్టి దేవుడు అన్ని బ్యాలెన్సింగ్ చేశాడు. హార్మోన్స్ ఇప్పుడు మేల్ హార్మోన్ తగ్గడానికి కారణాలు ఏంటంటే రాత్రి పడుకోకపోవటము, ఓకే సార్. రాత్రి 8:30, 9 నుండి మన బ్రెయిన్లో, మన టెస్టికల్లో, ఇక్కడ బ్రెయిన్లో ఏంటి, గొనాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, మన బీజకోశాల్లో ఉత్పత్తి అయ్యేది టెస్టాస్టెరోన్ హార్మోన్. మనం పడుకున్నాకే ఉత్పత్తి అవుతుంటాయి. ఓకే సార్. నైట్ పడుకుంటే, పగలపూట పడుకుంటే కావు, ఓకే సార్. నైట్ పడుకున్నాక. అది ఎవడు నైట్ పడుకోడో వాడి బ్రెయిన్లో, వాడి బీజకోశాల్లో సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి కావు. నైట్ పడుకోని వాళ్ళలో హార్మోనల్ ఈడీ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకే సార్. అది ఇంకోటి ఏంటి, విటమిన్ డి, మార్నింగ్ వాకింగ్ చేయాలి ఎండలో, అది లోపించడం వల్ల, లేదా మన ఎక్సర్సైజ్ యాక్టివిటీ లేకపోవటం వల్ల కూడా టెస్టాస్టెరోన్ లెవెల్ మన బాడీలో నార్మల్ స్థాయిలో ఉండకపోవచ్చు, కామ కోరికలు సరిగా రాకపోవచ్చు, స్తంభన కూడా సరిగా జరగకపోవచ్చు. ఈ స్తంభన సరిగా జరగకపోతే సెక్స్ కూడా సరిగా జరగకపోవచ్చు. సార్, టెస్టోస్టెరాన్ మగవారికి ఎంత అవసరమో చాలా చక్కగా వివరించారు. అది పెరగడం వల్లే మగతనం అనేది పెరుగుతుందని చెప్పేసి మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.